హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటను నాటు ములక్కాడల కర్రీ చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కేజీ మటన్ అండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే 2 ములక్కాడలు ఫ్రెండ్స్ ఇలా పీస్ తీసేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కస్తూరి మెంతి, కొత్తిమీర, కరివేపాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావాకండి, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకుందాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కాగిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కర్రీకి సరిపడంత పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలండి. మటన్ ములక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మటన్ బీరకాయ, మటన్ గోంగూర, మటన్ ములక్కాడ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే కర్రీకి సరిపడంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత మనమైతే ఇలా కలిపి కొంచెం మగ్గుతున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసేసి ఒక 5 మినిట్స్ ఆ మూత పెట్టి ఉంచాలి ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోతాయి అనమాట అండి. పచ్చివాసన అనేది పోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చక్కగా పడతాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి కూడా. ఎందుకంటే ఇవి ఇలా ఉంచేసి మనం వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టామనుకోండి అవంతా పీస్ కింద అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో వేసుకోవాలండి ములక్కాడలో. ఇప్పుడైతే కర్రీకి సరిపడంత కారాన్ని కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 3 స్పూన్స్ కారాన్ని అయితే వేస్తున్నానండి కేజీ మటన్కి. కారం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. వాటర్ అంతా మనకి చికెన్లో, మటన్లో పోయిన తర్వాత మనకి కర్రీ కొద్దిగా ఉంటుంది కదండి. దాన్ని బట్టి మనం కారాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. కలుపుతూ వాటర్ని యాడ్ చేసుకొని నేనైతే 3 గ్లాసులు వాటర్ని వేసి విజిల్స్ పెట్టుకుంటానండి. నేనైతే ఒక 5 విజిల్స్ పెడతాను. ఎందుకంటే ఇది కొంచెం లేతగానే ఉంది కర్రీ మటను. ఇప్పుడైతే 5 విజిల్స్ పెట్టానండి. తర్వాత మూత తీసేసి కర్రీకి సరిపడంత గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు, చివరగా మరలా కొంచెం కస్తూరి మెంతి, ముందు కొంచెం వేసాం కదండి. అంతే ఫ్రెండ్స్, కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా మంచి గ్రేవీతో టేస్టీగా చక్కగా రెడీ అయిపోయిందండి. 5 విజిల్సే రానిచ్చాను ఫ్రెండ్స్ నేనైతే. అంతేనండి, మంచి గ్రేవీతో మటను నాటు ములక్కాడల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇవి చపాతీలోకి, రోటీలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూసారు కదండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటన్ ములక్కాడ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.